Sorry, students. Sorry for the late and because of network problem. సో మనకి క్లాస్ లేట్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ లేట్గా స్టార్ట్ చేయడానికి మేము ఈ యొక్క వీడియోని రికార్డ్ చేసి మీకు 8 PM యాజ్ ఎ ప్రీమియంగా మీకు అప్లోడ్ చేయడం అనేటువంటిది మీకు జరుగుతుంది నాన్న. సో కాబట్టి మీరు 8 PM మేము అప్లోడ్ చేసేటువంటి వీడియో ద్వారా మీరు చూస్తారని ఆశిస్తున్నాను. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్ నాన్న. సో అయితే ఎస్టర్డే మనం ఏం డిస్కస్ చేసుకోవడం జరిగింది నాన్న అంటే మహాత్మా గాంధీజీ అంటే గాంధీ ఎరా అనేటువంటిది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ గాంధీ ఎరా అనేటువంటి టాపిక్ను మనం గమనించుకున్నట్టయితే ఈ గాంధీజీ ఎరా అనేటువంటి డిస్కస్ చేసేటప్పుడు గాంధీజీ ఎరా స్టార్ట్స్ విత్ ఇది 1919 అండ్ టిల్ 1947 అని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ టాపిక్ మనకి ఏం డిస్కస్ చేసుకున్నామంటే సో మనం వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ మహాత్మా గాంధీజీ గురించి కొంచెం బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకున్నాం. సో మహాత్మా గాంధీజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బార్న్ ఆన్ 2 October 1869 అట్ పోర్బందర్ ఇన్ గుజరాత్ అని మనం చెప్పుకున్నాం. అయితే అతను మనకు తెలుసు అతను బారిస్టర్ చదివి భారతదేశానికి వచ్చిన తర్వాత ఇన్ ద ఇయర్ 1893 ఏం చేశాడంటే అతను సౌత్ ఆఫ్రికా అనేటువంటిది వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో ఎవరికంటే లీగల్ అడ్వైజర్గా అంటే దాదా అబ్దుల్లా అనేటువంటి వ్యక్తికి లీగల్ అడ్వైజర్గా వెళ్ళడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకున్నాం. తర్వాత అక్కడ వెళ్ళినటువంటి తర్వాత మహాత్మా గాంధీ ఫేస్డ్ సమ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, వై బికాస్ ద వైట్ మైనారిటీ గవర్నమెంట్ ఈస్ ఫాలోయింగ్ ద రేషియల్ డిస్క్రిమినేషన్ ఇన్ సౌత్ ఆఫ్రికా కాల్డ్ అపార్థీడ్ అని అనుకున్నాం. సో దట్ మహాత్మా గాంధీజీ ఫాట్ అగైన్స్ట్ ది అపార్థీడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ అబాలిష్డ్ అపార్థీడ్ అని మనం చెప్పుకున్నాం. సో దాన్ని అబాలిష్ చేయడం అనేటువంటిది కూడా మనకు జరిగింది అని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది నాన్న. అయితే మహాత్మా గాంధీజీ హ్యాడ్ 3 మెయిన్ ప్రిన్సిపల్స్ అని మనం చెప్పుకున్నాం. అతనికి ముఖ్యమైనటువంటి 3 ప్రిన్సిపల్స్ని అతను ఫాలో అయ్యేటువంటి వ్యక్తి. అవేంటి నాన్న అంటే ఫస్ట్ వన్ ట్రూత్ అన్నాం, సెకండ్ వన్ నాన్ వైలెన్స్ అన్నాం, థర్డ్ వన్ సత్యాగ్రహ అని మనం కూడా చెప్పుకోవడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా మనం మహాత్మా గాంధీజీ గురించి మనము డిస్కస్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది అని కూడా మనం చెప్పుకుంటాం. అయితే మహాత్మా గాంధీజీ అనేటువంటి వ్యక్తి మన భారతదేశానికి ఎప్పుడు రావడం జరిగింది అంటే మహాత్మా గాంధీజీ మనకి ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా హీ కేమ్ టు ఇండియా ఇన్ ద ఇయర్ 1915 అని మనం చెప్పుకున్నాం. 1915వ సంవత్సరంలో మహాత్మా గాంధీజీ మనకి భారతదేశానికి రావడం జరిగింది అని మనం చెప్పుకుంటాం. గాంధీజీ కేమ్ టు ఇండియా ఇన్ ద ఇయర్ 1915 అని మనం చెప్పుకుంటాం. అయితే మన భారతదేశానికి మహాత్మా గాంధీ వచ్చినటువంటి తర్వాత మహాత్మా గాంధీజీ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ అన్న మనకు ఒక ఆశ్రమం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని మనం సబర్మతి ఆశ్రమం అని అంటాం. సబర్మతి అహ్మదాబాద్ వద్ద ఉన్నటువంటి సబర్మతి అనేటువంటి ఒక ఆశ్రమాన్ని ఆశ్రమం అని మనం చెప్పుకుంటాం నాన్న. ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. హీ ఎస్టాబ్లిష్డ్ అన్ ఆశ్రమ్ కాల్డ్ సబర్మతి అనేటువంటి ఒక ఊరిలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్తున్నాం. అయితే మహాత్మా గాంధీజీ భారతదేశానికి వచ్చినటువంటి తర్వాత సబర్మతి వద్ద ఒక ఆశ్రమాన్ని నెలకొల్పినటువంటి తర్వాత సూన్ ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ సబర్మతి ఆశ్రమ్, ఓకేనా, ఇన్ ఆర్డర్ టు డూ సర్వీస్ టు ది పీపుల్. అది చేయడం తర్వాత మనకి మహాత్మా గాంధీజీ ఏం చేశారంటే మనకి గోపాల కృష్ణ గోఖలే అనేటువంటి వ్యక్తి ఒక సలహా ద్వారా ఏం చేశాడనంటే మహాత్మా గాంధీజీ డిసైడెడ్ టు రోమ్ త్రూఅవుట్ ఇండియా ఇన్ ఆర్డర్ టు నో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్స్. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అనేకమైనటువంటి ప్రజల యొక్క సమస్యలను గురించి తెలుసుకోవడానికి మహాత్మా గాంధీజీ భారతదేశ పర్యటన అనేటువంటిది చేపట్టాలి అని అనుకోవడం అనేటువంటిది కూడా జరిగింది అని మనం చెప్పుకుంటాం. అయితే ఈ మహాత్మా గాంధీజీకి మనకి భారతదేశ పరిస్థితుల గురించి అవగాహన చేసుకోమని సలహా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే గోపాలకృష్ణ గోఖలే అనేటువంటి వ్యక్తి మనకి ఇతనికి అడ్వైస్ చేశాడనమాట. గోపాల కృష్ణ గోఖలే
గోపాలకృష్ణ గోఖలే సో అడ్వైజ్డ్ మహాత్మా గాంధీజీ సో టు కండక్ట్ ది నేషనల్ టూర్ ఇన్ ఆర్డర్ టు సో మనకి అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి నువ్వు భారతదేశ పర్యటన చేసినట్టయితే బాగా ఉంటుంది అని చెప్పి మహాత్మా గాంధీజీకి ఈ గోపాలకృష్ణ గోఖలే అడ్వైస్ చేయడంతో మహాత్మా గాంధీజీ సో దాన్ని తీసుకొని సో భారతదేశ పర్యటనకి సిద్ధమయ్యాడు. ఎందుకంటే భారతదేశ ఆనాటి కాలంలో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ఆ విధంగా నిర్ణయించుకోవడం జరిగింది. తద్వారా మహాత్మా గాంధీజీ ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలే గారిని తన యొక్క రాజకీయ గురువుగా ప్రకటించుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకేనా. సో మనకి ఎవరిని ప్రకటించుకున్నారు అంటే గాంధీజీ గోపాలకృష్ణ గోఖలేని రాజకీయ గురువుగా సో మనకి అతన్ని సో మనకి వర్ణించుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకేనా. గోపాలకృష్ణ గోఖలేని తన రాజకీయ గురువుగా చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది అనమాట. సో ఈ విధంగా భారతదేశం మొత్తం పర్యటన చేసి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవాల్సినటువంటి మహాత్మా గాంధీజీ తెలుసుకునేటువంటి క్రమంలో సో బిట్వీన్ 1917 టు ది 1918 అనేటువంటి వ్యక్తి ఆ యొక్క పీరియడ్లో డ్యూరింగ్ దిస్ పీరియడ్ మనకి మహాత్మా గాంధీజీ డిడ్ సో 3 మూమెంట్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకేనా. దోస్ ఆర్ ద స్మాల్ మూమెంట్స్ మనకి చెప్పుకోవచ్చు. మూమెంట్స్ అనేటువంటి దానికంటే స్థానిక తిరుగుబాటు లేదంటే స్థానిక విప్లవం అని మనం చెప్పుకోవచ్చు, లేదంటే స్థానిక ఉద్యమం అని మనం చెప్పుకోవచ్చు. లోకల్ మూమెంట్స్ అనేటువంటివి జరిగాయి అనమాట. లోకల్ మూమెంట్స్ అనేటువంటివి అక్కడ జరిగాయి అని మనం చెప్పుకున్నాం. సో హూ కండక్టెడ్ లోకల్ మూమెంట్స్ ఇన్ ఇండియా బిట్వీన్ 1917 టు 1918 అంటే సో మహాత్మా గాంధీజీ ఓన్లీ కండక్టెడ్ లోకల్ మూమెంట్స్ బిట్వీన్ 1917 టు 1918 అని మనం చెప్పుకున్నాం. హౌ మెనీ లోకల్ మూమెంట్స్ సో మనకి అక్కర్డ్ సో మనకి బిట్వీన్ దిస్ పీరియడ్ అని మనం చూస్తే సో 3 ముఖ్యమైనటువంటి లోకల్ మూమెంట్స్ అనేటువంటిది సో మనకి జరగడం జరిగింది అని మనం చెప్పుకుంటాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే చంపారన్ సత్యాగ్రహ అని మనం చెప్పుకుంటాం. సో చంపారన్ సత్యాగ్రహ అని మనం చెప్పుకుంటాం నాన్న. సో చంపారన్ సత్యాగ్రహ అని మనం చెప్పుకుంటాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే చంపారన్ సత్యాగ్రహ అండ్ సెకండ్ వన్ వచ్చి మనకు చూసినట్టయితే అలహాబాద్ సో మనకి మిల్ మూమెంట్ అని మనం చెప్పుకుంటాం. అలహాబాద్ మిల్ సత్యాగ్రహ అని మనం చెప్పుకుంటాం. అలహాబాదు మిల్లు కార్మికుల సమస్య పట్ల చేసినటువంటి ఒక సత్యాగ్రహంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సెకండ్ వన్ వచ్చి అలహాబాద్ మిల్ వర్కర్స్ ప్రాబ్లం మీద అతను చేసినటువంటి సత్యాగ్రహంగా మనము రెండవది ముఖ్యమైనటువంటి లోకల్ మూమెంట్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దెన్ మూడవది మనం గమనించినట్టయితే ఖేడా సత్యాగ్రహ అని మనం చెప్పుకుంటాం నాన్న. ఖేడా సత్యాగ్రహ అని మనం చెప్పుకుంటాం. సత్యాగ్రహ అనేటువంటిది చేశాడనమాట ఖేడా సత్యాగ్రహ అని మనము చెప్పుకుంటాం. సత్యాగ్రహ అనేటువంటిది. సో ఇన్ దిస్ వే మహాత్మా గాంధీజీ సూన్ ఆఫ్టర్ కమింగ్ టు అవర్ కంట్రీ మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఎస్టాబ్లిష్డ్ అన్ ఆశ్రమ్ అట్ సబర్మతి నియర్ అలహాబాద్. ఓకేనా. అలహాబాద్ కదా, అహ్మదాబాద్ అన్న. ఓకేనా. నియర్ అహ్మదాబాద్ వద్ద మనకి సబర్మతి అనేటువంటి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే విత్ ది అడ్వైస్ ఆఫ్ ది గోపాలకృష్ణ గోఖలే మహాత్మా గాంధీజీ డిసైడెడ్ టు కండక్ట్ ద ఆల్ ఓవర్ ద కంట్రీ ఓకేనా టూర్ ఇన్ ఆర్డర్ టు సో మనకి గెట్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి మహాత్మా గాంధీజీ ఏం చేశాడన అంటే సో దేశ పర్యటన అనేటువంటిది చేయాలి అని నిర్ణయించుకున్నాడు. అలా ఎందుకు నిర్ణయించుకోవడం జరిగింది, ఎవరి అడ్వైస్ వల్ల నిర్ణయించుకోవడం జరిగిందంటే సో గోపాలకృష్ణ గోఖలే ఓన్లీ అడ్వైజ్డ్ మహాత్మా గాంధీజీ టు కండక్ట్ దే ఆల్ ఓవర్ ద కంట్రీ టూర్ అని మనకు చెప్పుకున్నాం.
so that Mahatma Gandhiji treated so Gopalakrishna Gokhale as the political teacher. సో అతన్ని రాజకీయ గురువుగా అతన్ని వర్ణించుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. గోపాలకృష్ణ గోఖలే గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరు అని అంటే గోపాలకృష్ణ గోఖలే అని అంటాం నాన్న. సో తద్వారా భారతదేశ సమస్యల పట్ల, ఎందుకంటే అప్పటికే భారతదేశంలో ఒక ఉద్యమం జరుగుతోంది. భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో ఒక భారత జాతీయోద్యమం అనేటువంటిది జరుగుతుంది. సో భారత స్వాతంత్రోద్యమం అనేటువంటిది జరుగుతుంది. ఈ స్వాతంత్రోద్యమంలో తను కూడా పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ కంట్రీ, సో హీ డిసైడెడ్ టు కండక్ట్ సో మనకి నేషనల్ టూర్ విత్ ది అడ్వైస్ ఆఫ్ ది గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే గారి యొక్క సలహా మేరకు అతను నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా సో ఇన్ ద ఇయర్ 1917 to 1918 మనకి మహాత్మా గాంధీజీ డిడ్ 3 సత్యాగ్రహాస్ అని మనం చెప్పుకున్నాం. ఆర్ 3 లోకల్ మూవ్మెంట్స్ వర్ హ్యాపెన్డ్ అక్కర్డ్ ఇన్ ఇండియా సో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీజీ అని మనం చెప్పుకున్నాం. వాటిలో మనకు ఫస్ట్ వన్ వచ్చి చంపారన్ సత్యాగ్రహ అని మనం చెప్పుకుంటాం నాన్న. ఫస్ట్ వన్ ఏంటినన్నా అంటే చంపారన్ సత్యాగ్రహ. అండ్ సెకండ్ వన్ వచ్చి అలహాబాద్ సో మిల్లు కార్మికుల సమస్య అని మనం చెప్పుకున్నాం. అండ్ థర్డ్ వన్ వచ్చింది ఖేడా సత్యాగ్రహ అని మనం చెప్పుకుంటాం. ఓకేనా. సో అయితే ఇది ప్రధానంగా మనం చూసినట్టయితే ఫస్ట్ వన్ మనకి చూసినట్టయితే చంపారన్ సత్యాగ్రహ అనేటువంటిది నాన్న. చంపారన్ సత్యాగ్రహ అనేటువంటిది ఇక్కడ చేయడం అనేటువంటిది జరిగింది నాన్న. సో చంపారన్ సత్యాగ్రహ అని అంటే ఏంటి నాన్న అంటే యాక్చువల్లీ ఇన్ ద విలేజ్ ఆఫ్ చంపారన్ సో ద పీపుల్ ఆర్ ద ఫార్మర్స్ ఆఫ్ అవర్ కంట్రీ, సో ద ఫార్మర్స్ ఆఫ్ ది చంపారన్ సో విలేజ్ హ్యాడ్ బైండెడ్ సో మనకి విత్ ఏ సిస్టమ్ కాల్డ్ ది తీన్ ఖతియా అనేటువంటిది తీన్ ఖతియా అనే ఒక సిస్టమ్కి, ఒక విధానానికి సో అది కట్టుబడి ఉంటారు అని మనం చెప్పుకుంటాం. తీన్ ఖతియా అనేటువంటి ఒక పద్ధతికి, ఓకేనా, పద్ధతి అని మనం చెప్పుకుంటాం, ఒక సిస్టమ్ అని మనం చెప్పుకుంటాం. సో ఈ తీన్ ఖతియా అనేటువంటి ఒక విధానానికి అక్కడ ఉన్నటువంటి చంపారన్ రైతులు అనేటువంటి వాళ్ళు కట్టుబడి ఉంటారు. ఇది ఒక పెద్ద సమస్యగా వాళ్ళకు పరిణమించింది అని మనం చెప్పుకుంటాం అనమాట. మరి ఏంటది తీన్ ఖతియా అంటే ఏంటి? అసలు చంపారన్ అనేటువంటిది ఒక విలేజ్ నాన్న. ఆ చంపారన్ మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నాన్న. చంపారన్ అనేటువంటిది ఒక విలేజ్. ఈ విలేజ్లో ఉన్నటువంటి రైతులు అనేటువంటి వాళ్ళు ఆంగ్లేయులతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని లేదా ఆ విధానాన్ని మనం ఏమంటామంటే తీన్ ఖతియా అనేటువంటి ఒక ఒప్పందం అంటాం. సో ఆ ఒప్పందం ప్రకారము ఏంటి అంటే, ఆ ఒప్పందం ప్రకారం అనేటువంటి చంపారన్లో ఉన్నటువంటి రైతులు నీలిమందును మాత్రమే పండించాలి అనేటువంటి ఒక విధానానికి అక్కడ ఉన్నటువంటి రైతులు కట్టుబడి ఉన్నారనమాట. నీలిమందు అనే బ్లూ అని మనం చెప్పుకున్నాం నాన్న. బ్లూ నీలిమందు అనేటువంటిది. సో ఈ నీలిమందు అనేటువంటి పంటను పండించడానికి ఏం చేసేటువంటి వాళ్ళంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు అనేటువంటి వాళ్ళు ఒక సిస్టమ్కి అగ్రి చేసుకుంటారు, యాక్సెప్ట్ చేసుకొని ఉంటారు అనమాట విత్ ది బ్రిటిషర్స్ అనమాట. వాళ్ళ ఒక విధానానికి ఒప్పుకొని ఉంటారనమాట. అయితే ఈ నీలిమందు పండించడంలో భాగంగా సో ద బ్రిటిషర్స్ ఫోర్స్డ్ ది చంపారన్ విలేజ్ పీపుల్ టు ప్రొడ్యూస్ ఓన్లీ ది బ్లూ ఆర్ అది ఇండిగో అని మనం చెప్పుకుంటాం. సో మనకి దాని ప్రొడ్యూస్ చేయాలా అనేటువంటిది ఫోర్స్ చేసుకొని వస్తారు. దట్టు దే విల్ గెట్ లో వేజెస్ అని మనం చెప్పుకున్నాం. చాలా తక్కువ వేతనాలకి, అందులోనూ అదే పంటని పండించాలి అనేటువంటి విధానానికి కట్టుబడి ఉండడంతో వీళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతుంటారు నాన్న. కాబట్టి ఆ ఇబ్బందులు పాలవుతున్నటువంటి రైతులు అనేటువంటి వాళ్ళకి మహాత్మా గాంధీజీ గురించి తెలుస్తుందన్నమాట. సో మహాత్మా గాంధీజీ వెంట్ సౌత్ ఆఫ్రికా అండ్ హౌ మహాత్మా గాంధీజీ ఫాట్ విత్ ది సౌత్ ఆఫ్రికన్ వైట్ మైనారిటీ గవర్నమెంట్, how Mahatma Gandhiji did satyagraha there and how Mahatma Gandhiji abolished the apartheid in South Africa. ఇవన్నీ కూడా మహాత్మా గాంధీజీ గురించి గొప్పగా విన్నటువంటి ఈ యొక్క ద ఫార్మర్స్ ఆఫ్ ది చంపారన్ సో మనకి రిక్వెస్టెడ్ మహాత్మా గాంధీజీ సో టు ఫైట్ అగైన్స్ ద బ్రిటిషర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది చంపారన్ పీపుల్. అయ్యా మా యొక్క సమస్య చాలా ఉంది, మా సమస్యను ఒకసారి మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం, మీరు ఈ సమస్య పట్ల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మాకు పోరాడి మాకు న్యాయం చేయవలసింది అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట. అయితే మహాత్మా గాంధీ ఎవరు వచ్చి అడిగినా వెరీ గుడ్ నేను వచ్చేస్తాను పో అని మాత్రం అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది న్యాయబద్ధంగా ఉందా లేదా, వాళ్ళ యొక్క సమస్య అనేటువంటిది నిజమైనటువంటి సమస్య కాదా,
లేదంటే వాళ్ళు పోరాటం అనేటువంటిది సో మనకి న్యాయబద్ధంగా పోరాడుతున్నారా లేదా అనేటువంటిది స్వయంగా తానంతకు తాను చూస్తే తప్పితే వాళ్ళకి ప్రమాణం చేయడం అనమాట మహాత్మా గాంధీజీ. సో దట్ మహాత్మా గాంధీజీ ఏం చేశాడంటే సో డిసైడెడ్ సో టు కమ్ టు ది చంపారన్. అయ్యా నేను చంపారన్కి వస్తాను, ఐ విల్ కమ్ టు ది చంపారన్ అనేటువంటి ప్రాంతానికి వస్తాను. నిజంగా మీరు చెప్పినట్లుగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, నిజంగా మీరు చెప్పినట్లుగా మీది న్యాయబద్ధమైనటువంటి సమస్య అయితే, నిజంగా మీరు చెప్పేటువంటిది బ్రిటిష్ వాళ్ళు మిమ్మల్ని అణిచివేసేటువంటి విధానాన్ని ధోరణిని మీరు పాటిస్తున్నట్లయితే, నిజంగా బ్రిటిష్ వారు మీకు తక్కువ వేతనాలని కల్పిస్తూ ఉన్నట్లయితే, సో మనకి నేను చూసినటువంటి తర్వాత ఐ విల్ సో ఫైట్ అగైన్స్ట్ ద బ్రిటిషర్స్ అని అతను ప్రమాణం చేయడం జరిగింది అనమాట. సో మహాత్మా గాంధీజీ వెంట్ దేర్ ఇన్ 1917. హీ వెంట్ దేర్ టు ది చంపారన్ విలేజ్ అండ్ హీ అబ్జర్వ్డ్ ద సిస్టమ్. ఆ యొక్క సిస్టమ్ ఏదైతే తీన్ ఖతియా అనేటువంటి సిస్టమ్ ఉందో, సో హీ అబ్జర్వ్డ్ ద తీన్ ఖతియా సిస్టమ్. ఇన్ దట్ పర్టికులర్ సిస్టమ్ సో దీస్ ఫార్మర్స్ ఆఫ్ ది చంపారన్ పీపుల్ సో టోటల్లీ అగ్రీడ్ హ్యాడ్ ఎ బాండ్ విత్ ది సో బ్రిటిషర్స్ సో టు ప్రొడ్యూస్ ది ఇండిగో, దట్ ఈస్ బ్లూ ఓన్లీ. సో అకార్డింగ్ టు ది సిస్టమ్ అండ్ ఆల్సో దే ఆర్ గెటింగ్ వెరీ లో వేజెస్. సో మనకి అక్కడ పని చేస్తున్నప్పటికీ కూడా చాలా తక్కువ వేతనాలు అనేటువంటి వస్తున్నాయి. సో దీంతో మహాత్మా గాంధీజీ సో వీళ్ళది న్యాయబద్ధమైనటువంటి కోరికలే, లేదంటే న్యాయబద్ధమైనటువంటి సమస్య వీళ్ళది. సో కాబట్టి ఐ విల్ ఫైట్ అగైన్స్ ద బ్రిటిషర్స్ అని చెప్పి మహాత్మా గాంధీజీ డిడ్ సత్యాగ్రహ ఇన్ ది సో చంపారన్ కి ఫేవర్ గా హీ డిడ్ ఏ సత్యాగ్రహ ఇన్ ఫేవర్ ఆఫ్ ది Champaran farmers against the Britishers, so that the Britishers so stepped down and cancelled this system in Champaran lo బ్రిటిష్ వాళ్ళకి చంపారన్ రైతులకు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క తీన్ ఖతియా అనేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం అనేటువంటిది ఇక్కడ జరిగింది అని మనం చెప్పుకుంటాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సక్సెస్ ఆఫ్ ది మహాత్మా గాంధీజీ ఇన్ ఇండియా అని మనం చెప్పుకుంటాం అనమాట. ఇది భారతదేశంలో గాంధీజీకి లభించినటువంటి ఒక మొదటి విజయంగా మనం చెప్పుకోవచ్చు అని మనం చెప్పుకుంటాం. ఏదది చంపారన్ సో సత్యాగ్రహ అనేటువంటిది మొట్టమొదటిది అని మనం చెప్పుకుంటాం నాన్న. ఓకేనా అది. సో రెండవది మనం గమనించుకున్నట్టయితే సో అలహాబాద్ మిల్ వర్కర్స్ ప్రాబ్లమ్స్ మీద సత్యాగ్రహ అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ గమనించినట్టు సో అలహాబాద్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క అలహాబాద్ అనేటువంటి ప్రాంతంలో ఆ పట్టణంలో ఒక మిల్ అనేటువంటిది ఉండేటువంటిది నాన్న. ఓకేనా. మిల్ అంటే మనకు తెలుసు కదా, మనకి మిల్ అంటే ఒక క్లాత్ తయారయ్యేటువంటి ఒక మిల్ అనమాట, నూలు మిల్లు. ఓకేనా. నూనె మిల్లు కాదన్న, నూనె అంటే ఆయిల్ అయిపోతుంది అనమాట. నూలు అంటే ఏంటి, కాటన్ మిల్స్ ఉంటాయి కదా మనకి. ఈ మిల్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ వేతనాలు అనేటువంటివి పొందుతూ ఉంటారనమాట అలహాబాద్ అనేటువంటి ఒక పట్టణంలో. ఓకేనా. ఈ మిల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మిల్లో ప్రజలు అనేటువంటి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా దే ఆర్ గెట్టింగ్ ద మిల్ వర్కర్స్ ఆఫ్ ది కాటన్ మిల్ సో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది అలహాబాద్ సో టౌన్ ఆర్ గెటింగ్ వెరీ లో వేజెస్. సో కాబట్టి మహాత్మా గాంధీజీ డిడ్ సత్యాగ్రహ ఇన్ ఫేవర్ ఆఫ్ ది mill workers in Allahabad and succeeded in enhancing the salaries of the mill workers of Allahabad అని మనం చెప్పుకుంటాం. అక్కడ అలహాబాద్లో ఉన్నటువంటి మిల్ వర్కర్స్ యొక్క వేతనాలను పెంచడం అనేటువంటిది ఇక్కడ చాలా తక్కువ వేతనాలు అనేటువంటి లెస్ వేజెస్ అనేటువంటిది వస్తున్నటువంటి వాళ్ళు. వేజెస్ అంటే మనకు తెలుసు కదా నాన్న. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే విల్ డూ సమ్ వర్క్ ఫర్ దేర్ లైవ్లీహుడ్ బై వర్కింగ్. సో మనకి హీ విల్ ఎర్న్ సమ్ అమౌంట్ సో సమ్ సాలరీ ఇన్ ఆర్డర్ టు లివ్. ఓకేనా. హ్యాపీలీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్ ఆర్డర్ టు లివ్. అవునా. మనం బ్రతకాలా, జీవించాలి అంటే మనం ఖచ్చితంగా మనం ఏదో పని చేయాలా, పని చేసే ద్వారా వచ్చినటువంటి డబ్బు ద్వారా మనము సో జీవించాలా. కాబట్టి ఏం చేశారు, మనకి ఇక్కడ చాలా తక్కువ వేతనాలు వస్తున్నాయి అనమాట. మిల్ వర్కర్స్ అనేటువంటి దే ఆర్ డూయింగ్ వెరీ హార్డ్ వర్క్ ఇన్ కాటన్ మిల్. సో బట్ దే ఆర్ గెటింగ్ వెరీ లో వేజెస్. సో దట్ మహాత్మా గాంధీజీ సో ఏం చేశాడు ఇక్కడ మనకి యొక్క మిల్ కార్మికుల యొక్క సమస్య పట్ల ఇతను సత్యాగ్రహం చేశాడు. హీ డిడ్ సత్యాగ్రహ. సో దట్ సో మనకి ఏదైతే వేజెస్ అనేటువంటిది ఉన్నాయో ఎన్హాన్స్
ఎన్హాన్స్డ్ అని మనకు చెప్పుకుంటాం. శాలరీస్ అనేటువంటిది ఏదైతే వేజెస్ అనేటువంటిది ఎన్హాన్స్డ్ అని మనం చెప్పుకుంటాం. అంటే వేతనాలను పెంచడం అనేటువంటిది పెంచడం అనేటువంటిది కూడా పెంచే విధంగా చేయడం అనేటువంటిది కూడా జరిగింది ఇక్కడ మహాత్మా గాంధీజీ అని మనం చెప్పుకుంటాం అనమాట. ఓకేనా, అది సో రెండవది సక్సెస్ అని మహాత్మా గాంధీజీ చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దెన్ సో ద లాస్ట్ థర్డ్ ఇంపార్టెంట్ మనకి లోకల్ మూమెంట్ అనేటువంటిది ఏంటి అంటే ఖేడా సత్యాగ్రహ అని మనం చెప్పుకుంటాం నాన్న. ఖేడా సత్యాగ్రహ అని మనం చెప్పుకున్నాం. ఖేడా సత్యాగ్రహ అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. ఖేడా సత్యాగ్రహం అయితే ఖేడా సత్యాగ్రహం అనేటువంటిది చూసినట్లయితే నాన్న యాక్చువల్లీ ఖేడా అనేటువంటిది ఒక ప్రాంతం నాన్న. ఖేడా ఈజ్ ఏ ప్లేస్ అనేటువంటిది. సో ఖేడా ఈజ్ ఏ ప్లేస్, ఓకేనా, వేర్ దెర్ వాజ్ ఏ డ్రాట్ ఇన్ దట్ పర్టికులర్ ఇయర్. అక్కడ ఆ ప్రాంతంలో ఖేడా అనేటువంటి ఒక ప్రాంతంలో డ్రాట్ అనేటువంటిది రావడం జరిగింది. మనకు తెలుసు కదన్నా వాట్ ఈస్ మీన్ బై ఏ డ్రాట్. డ్రాట్ ఈజ్ అ కండిషన్ వేర్ దెర్ ఈస్ నో రైన్ఫాల్ అట్ ఆల్ ఆర్ లెస్ మనకి రైన్ఫాల్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా అని మనం చెప్పుకుంటాం. సో మనకి డ్రాట్ని మనకి డెఫినేషన్ కూడా ఉంది నాన్న డ్రాట్ అనేటువంటిది. ఓకేనా, ఐఎంటీ అనేటువంటి వాళ్ళు డిఫైన్ చేశారు. ఐఎంటీ అంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. ఐఎండి అనేటువంటి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ డిఫైన్డ్ డ్రాట్ని డిఫైన్ చేశారు. డ్రాట్ అంటే ఏంటంటే డ్రాట్ ఈజ్ ఏ కండిషన్ వేర్ ద రైన్ఫాల్ ఈజ్ లెస్ దాన్ ది 75% ఆఫ్ ఇట్స్ ఆప్టిమమ్ లెవెల్. ఆల్రెడీ మనం జాగ్రఫీలో మనం చెప్పుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, డ్రాట్ ఈజ్ ఏ కండిషన్ వేర్ ద రైన్ఫాల్ ఈజ్ లెస్ దాన్ 75% ఆఫ్ ఇట్స్ ఆప్టిమమ్ లెవెల్. అంటే కురవాల్సినటువంటి వర్షపాతములో 75% కంటే తక్కువగా వర్షం కురిసినట్లయితే దాన్నే డ్రాట్ అని అంటారు. సో దీన్నే ఫెమైన్స్ అని కూడా మనం చెప్పుకుంటాం, క్షామం అని కూడా మనం చెప్తాం. సో ఎందుకు వస్తాయి క్షామాలు అనేటువంటిది అంటే బికాస్ ఆఫ్ ది లెస్ రైన్ఫాల్ వల్ల, అంటే బికాస్ ఆఫ్ ద అండర్ రైన్ఫాల్ వల్ల. సో కురవాల్సిన వర్షపాతం తక్కువగా కురుస్తాయి అనమాట. సో దాన్ని మనం సివియర్ డ్రాట్ అనేటువంటిది కూడా ఉంది నాన్న. సివియర్ డ్రాట్ ఈజ్ ఎ కండిషన్ వేర్ ద రైన్ఫాల్ ఈజ్ లెస్ దాన్ 50% ఆఫ్ ఇట్స్ ఆప్టిమమ్ లెవెల్. అంటే కురవాల్సిన వర్షపాతంలో 50% కంటే తక్కువగా కురిసినట్లయితే దాన్ని సివియర్ డ్రాట్ అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. సో కాబట్టి ఇట్లా ఏమైపోయింది నాన్న మనకి అంటే ఖేడా సత్యాగ్రహ అనేటువంటిది మనకి వచ్చింది అని మనం చెప్పుకుంటాం నాన్న. ఈ ఖేడా సత్యాగ్రహం అనేటువంటిది ప్రధానమైనటువంటిది ఏంటి అంటే ఇక్కడ ఖేడా అనేటువంటి ఒక ప్రాంతంలో ఆ సంవత్సరంలో కరువు అనేటువంటిది సంభవించింది అని మనం చెప్పుకుంటాం. కరువు సంభవించింది. మరి కరువు సంభవించినటువంటి ప్రాంతంలో పన్నులు కట్టాలంటే, ట్యాక్స్ కట్టాలంటే, సో ద పీపుల్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు పే ద ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్ ఇన్ ఖేడా అనేటువంటి ప్రాంతంలో ఎప్పుడైతే కరువులు వచ్చాయో, వర్షాలు సరిగా పడలేదు, ఎప్పుడైతే వర్షాలు సరిగా పడలేదో, పంటలు సరిగా పండలేదు, ఎప్పుడైతే పంటలు సరిగా పండలేకపోయాయో వెంటనే మనకి ఏం చేశారంటే ద పీపుల్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు పే ద ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్. మరి అది మహాత్మా గాంధీజీకి విషయానికి దృష్టికి వచ్చిందనమాట. అయ్యా ఇక్కడ కరువు వచ్చింది, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పన్నులు కట్టలేరు, కాబట్టి వాళ్ళని పన్ను కట్టేదాని నుంచి ఎగ్జంప్షన్ చేయండి అని చెప్తే ఒప్పుకోలేదనమాట. సో దట్ హియర్ మహాత్మా గాంధీజీ డిడ్ సత్యాగ్రహ. ఇక్కడే మహాత్మా గాంధీజీ మళ్ళీ సత్యాగ్రహం చేశాడు. సత్యాగ్రహం చేసి ఆ పన్నులను రద్దు చేయించడం అనేటువంటిది జరిగింది. ఓకేనా. సో కాబట్టి ఇట్లా మహాత్మా గాంధీజీ ఆఫ్టర్ కమింగ్ టు అవర్ కంట్రీ, సో అంటే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది పాలిటిక్స్, మనకి బిఫోర్ ఎంటర్ ఇన్ టు ది ఫ్రీడమ్ మూమెంట్, సో మహాత్మా గాంధీజీ సో హీ డిడ్ 3 ఇంపార్టెంట్ సత్యాగ్రహాస్ ఆర్ 3 ఇంపార్టెంట్ మూమెంట్స్ ఆర్ లోకల్ మూమెంట్స్ అని మనం చెప్పుకుంటాం. దోస్ లోకల్ మూమెంట్స్ ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ చంపారన్ సత్యాగ్రహ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద అలహాబాద్ మిల్ వర్కర్స్ ప్రాబ్లం మీద చేసినటువంటి సత్యాగ్రహ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఖేడా సత్యాగ్రహ అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ మనకు విషయం గుర్తుంటే చంపారన్ అనేటువంటి సత్యాగ్రహంలో భాగంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు కన్నా, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఇతనికి అనుచరుడయ్యాడు అని మనం చెప్పుకుంటాం. ఎవరి అనుచరుడయ్యారు? గాంధీజీ యొక్క అనుచరుడయ్యారు. గాంధీజీకి అనుచరుడయ్యారు. ఎవరు గాంధీజీకి అనుచరుడయ్యారు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఏ సత్యాగ్రహంలో భాగంగా? సో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ బికేమ్ ది ఫాలోవర్ ఆఫ్ ది మహాత్మా గాంధీజీ అంటే సో చంపారన్ సత్యాగ్రహంలో భాగంగా అయ్యాడు అని మనం చెప్పుకుంటాం. అండ్ దెన్ ఖేడా సత్యాగ్రహంలో భాగంగా మనకి హూ బికేమ్ ది
సో మనకి స్టూడెంట్ ఆర్ శిష్యుడు లేదంటే ఫాలోవర్ అని మనం చెప్పుకున్నాం అని మనం చూస్తే ఇక్కడ మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి వ్యక్తి గాంధీజీకి శిష్యుడు అయ్యాడు అని మనం చెప్పుకుంటాం. గాంధీజీకి ఎవరు శిష్యుడైనా అనేది ఏ ఉద్యమంలో, ఏ సత్యాగ్రహంలో అంటే ఖేడా సత్యాగ్రహంలో. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి వ్యక్తి, వల్లభాయ్ పటేల్ అనేటువంటి వ్యక్తి దీనికి సో మనకి ఏం చేశాడు నాన్న అంటే సత్యాగ్రహం చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ని దానికి అనుచరుడు కావడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకున్నాం. సో ఈ విధంగా మహాత్మా గాంధీజీ 3 ప్రధానమైనటువంటి లేదంటే స్థానికమైనటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క 3 సత్యాగ్రహాలు అనేటువంటివి చేయడం అనేటువంటిది ఇక్కడ జరిగింది అని కూడా మనం చెప్పుకుంటాం నాన్న. ఓకేనా? ఇది మనకు ఉన్నటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటిది ఏంటంటే మహాత్మా గాంధీజీ 1917-18 మధ్యలో చేసినటువంటి ఈ ఉద్యమాల ద్వారా ఈ 3 ఉద్యమాలే లేదంటే ఈ 3 యొక్క సత్యాగ్రహాలే మహాత్మా గాంధీజీని ఒక జాతీయ నాయకునిగా చేయడం జరిగింది అని మనం చెప్పుకున్నాం. అంటే దీస్ 3 మూమెంట్స్ మేడ్ మహాత్మా గాంధీజీ యాజ్ ద నేషనల్ లీడర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో దేశంలోనే ఒక గొప్ప రాజకీయ వ్యక్తిగా లేదంటే జాతీయ నాయకునిగా చేయడం అనేటువంటిది జరిగింది. సో దట్ ఇతని యొక్క పాపులారిటీని చూసినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది ఐఎన్సి అనేటువంటిది మనకుంది కదా నాన్న. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది మనకి ఏదైతే ఉందో, దిస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1885 AD రిక్వెస్టెడ్ మహాత్మా గాంధీజీ. ఓకేనా? రిక్వెస్టెడ్ మహాత్మా గాంధీజీ. అప్పటికే మనకు తెలుసు మనకి ఏంటి 2 ప్రధానమైనటువంటి భాగాలుగా విభజింపబడి ఉంది. మొట్టమొదటి మోడరేట్ పీరియడ్ అనేటువంటిది కంప్లీట్ అయింది. మిలిటెంట్ నేషనలిస్ట్ పీరియడ్ ఆర్ ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్ అనేటువంటిది కొనసాగుతోంది. అయితే ఇవన్నీ కాదు, మహాత్మా గాంధీజీ అనేకమైనటువంటి దక్షిణాఫ్రికాలో సక్సెస్ సాధించాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత 3 ఉద్యమాలు చేస్తే 3 ఉద్యమాల్లో సక్సెస్ సాధించాడు. కాబట్టి అండర్ హిజ్ లీడర్షిప్ లెట్ us కంటిన్యూ అవర్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అనేటువంటి ఉద్దేశంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ద లీడర్స్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రిక్వెస్టెడ్ మహాత్మా గాంధీజీ టు లీడ్ ది ఐఎన్సి. అయ్యా, ఐఎన్సి అనేటువంటి దాన్ని లీడ్ చేయండి. సో ఈ యొక్క జాతీయోద్యమాన్ని లేదంటే స్వాతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి మీ యొక్క నాయకత్వంలో అని చెప్పి మహాత్మా గాంధీజీని రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. So when the INC requested Mahatma Gandhiji, immediately Mahatma Gandhiji in the year 1919 he entered into the freedom movement. ఈ మహాత్మా గాంధీజీ అనేటువంటిది మహాత్మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ. సో గాంధీజీ entered in ఫ్రీడమ్ మూమెంట్ అని మనం చెప్పుకుంటాం. ఫ్రీడమ్ మూమెంట్ అనేటువంటిది మూమెంట్లోకి ఎంటర్ అయ్యాడు అని మనం చెప్పుకుంటాం. సో ఆ విధంగా ఎంటర్ అయినటువంటి తర్వాత ఇక్కడ మనకు చేసినటువంటి ప్రధానమైనటువంటి జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటంటే, మొట్టమొదటిగా 1919లో మనకి మహాత్మా గాంధీ 1919లో మనకి ఐఎన్సికి లీడ్ అంటే ఐఎన్సి యొక్క నాయకుడు అయినటువంటి తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి సంఘటనలో మనకి ఏంటంటే 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి రౌలత్ యాక్ట్ అనేటువంటిది మొట్టమొదటిది నాన్న. రౌలత్ యాక్ట్ అనేటువంటిది. సో రౌలత్ చట్టము అని మనం చెప్పుకుంటాం నాన్న. రౌలత్ చట్టం అనేటువంటిది మనకు జరిగింది. ఇన్ ద ఇయర్ 1919 రౌలత్ యాక్ట్ వాజ్ మేడ్ బై ద బ్రిటిష్ అని మనం చెప్పుకుంటాం. అసలు ఇక్కడ బాగా గమనిస్తే 1919లో బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటిది రౌలత్ యాక్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని మనం గమనించుకుంటే, ప్రధానమైనటువంటి కారణం అంటే బాగా గమనించండి, 1914 నుంచి 1918 వరకు మనకి ఏం జరిగింది అంటే వరల్డ్ వార్ 1 జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ వరల్డ్ వార్ 1లో మనకి ఏం చేశారు, అనేకమైనటువంటి సమస్యలను క్రియేట్ చేశారు. ఎందుకు? మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా మొదట ఇండియా వాళ్ళు ఏం చేశారు, ఆ జాతీయ నాయకులు అనేటువంటి వాళ్ళు సో ఎవరు ఈవెన్ బాలగంగాధర్ తిలక్ ఆల్సో హ్యాడ్ సపోర్టెడ్ బ్రిటిష్ గవర్నమెంట్ అగైన్స్ట్ ద ట్రిపుల్ అలయన్స్ కంట్రీస్. ఓకేనా? ట్రిపుల్ అంటే ఇంగ్లాండ్ సపోర్ట్ చేశారు. తర్వాత కాలంలో ఏం చేశారు, సో అదే బాలగంగాధర్ తిలక్ 1916లో వచ్చినప్పటికీ ఏం చేశాడు, పూణేలో హోమ్ రూల్ మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ చేశాడు.
అంతేకాకుండా అదే సంవత్సరంలో మనకి 1916లోనే మద్రాస్ నుంచి అనిబెసెంట్ అనేటువంటి ఆమె హోమ్ రూల్ మూవ్మెంట్ అనేటువంటి తీసుకొని రావడం జరిగింది. 200 హోమ్ రూల్ లీగ్స్ క్లబ్స్ పెట్టింది, 7,000 మంది మెంబర్షిప్స్ని జాయిన్ చేసుకుంది. అండ్ షీ ఫాట్ అగైనెస్ట్ ది బ్రిటిషర్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఫ్రీడమ్ అనేటువంటిది పొందడానికి. అంటే సో ద ఇండియన్స్ హ్యాడ్ క్రియేటెడ్ ట్రబుల్స్ టు ది బ్రిటిష్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ది ఫస్ట్ వరల్డ్ వార్. మొదటి ప్రపంచ యుద్ధంలోనే ఇలాంటి సమస్యలు అనేటువంటి క్రియేట్ చేసి పెట్టారు. ఎప్పుడైతే ఈ సమస్యలను క్రియేట్ చేసి పెట్టారో వీళ్ళకు అవగాహన బాగా ఇబ్బంది పడ్డారు కదా. మనకి ఒక అవగాహనకు వచ్చారు, అరే భవిష్యత్తులో కూడా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇఫ్ వీఆర్ ఎంగేజింగ్ ఇన్ ఎనీ వార్స్, మనం ఏదైనా ఒక సమస్యలో వార్లో ఎంగేజ్ చేస్తున్నప్పుడు మనకి ఏమైనా ఇలాంటి సమస్యలు క్రియేట్ చేస్తారు. కాబట్టి ఇలాంటి సమస్యలను క్రియేట్ చేయకోకుండా ఉండడానికి సో బెటర్ టు మేక్ ఏ న్యూ యాక్ట్ అనేటువంటిది, ఒక కొత్త చట్టాన్ని చేసుకుంటే రేపు పొద్దున వీళ్ళు సమస్యలు సృష్టించుకోకుండా ఉంటారు కదా అనేటువంటి ఉద్దేశంతోనే ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ ఇన్ ద ఇయర్ 1919 ద బ్రిటిష్ గవర్నమెంట్ మేడ్ అన్ యాక్ట్ కాల్డ్ ది రౌలత్ యాక్ట్ అని మనం చెప్పుకున్నాం. సో కాబట్టి ఒక రౌలత్ చట్టాన్ని చేయడం అనేటువంటిది ఇక్కడ జరిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ రౌలత్ చట్టం అనేటువంటిది ఎప్పుడైతే మనకు జరిగిందో, యాక్చువల్గా మరి ఏంటి రౌలత్ చట్టం అనేటువంటిది ఏం చెప్తుంది అని అంటే, సో రౌలత్ చట్టం అనేటువంటిది చాలా ఆంక్షలు విధించేసింది అనమాట, స్వేచ్ఛ లేకోకుండా చేసేసింది అనమాట. అంటే ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛ అనేటువంటిది, అంటే మాట్లాడే స్వేచ్ఛ కానీ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కానీ, సో ఇలాంటివి ఏంటి అంటే పత్రికా స్వేచ్ఛ కానీ లేకోకుండా నోరు నొక్కేసింది అని మనం చెప్పుకుంటాం. మరి ఎట్లా నొక్కేసింది సార్, ఏ విధంగా నొక్కేసింది అని మనం గమనించుకుంటే మనకు చెప్తాం. ఇక్కడ చూడండి, సో దిస్ 1919 రౌలత్ యాక్ట్ అనేటువంటిది ఏదైతే జరిగిందో, సో దిస్ రౌలత్ యాక్ట్ ఎంపవర్డ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్ ద బ్రిటిష్ గవర్నమెంట్ టు అరెస్ట్ ఎనీ పర్సన్ అట్ ఎనీ టైమ్ వితౌట్ షోయింగ్ ఎనీ రీజన్ అని మనం చెప్పుకుంటాం. ఈ చట్టము బ్రిటిష్ ప్రభుత్వానికి లేదా ఆంగ్ల ప్రభుత్వానికి ఒక హక్కును కలగజేసింది, ఓకేనా, ఒక అధికారాన్ని కట్టబెట్టింది. సో ఏంటా అధికారము అని అంటే, ఈ చట్టం అనేటువంటిది సో మనకి భారతదేశంలో ఏ వ్యక్తినైనా ఏ సమయంలోనైనా ఎలాంటి కారణం చూపకోకుండా అయినా సో వ్యక్తులను అరెస్ట్ చేసేటువంటి అధికారము మరియు ప్రత్యేక కోర్టు ద్వారా వాళ్లకు శిక్షించేటువంటి అధికారాన్ని ఈ ఆంగ్ల ప్రభుత్వానికి లేదా బ్రిటిష్ ప్రభుత్వానికి కట్టబెడుతూ చేసినటువంటి చట్టమే రౌలత్ చట్టము అని మనం చెప్పుకుంటాం, ఓకేనా. సో ఈ విధంగా ఇది బాగా గమనించినట్లయితే ప్రజల యొక్క స్వేచ్ఛ అనేటువంటిది పూర్తిగా వాళ్ళు తీసేసుకున్నట్టుగా. ఏ వ్యక్తినన్నా అన్నాడు ఇక్కడ, బాగా గమనించండి, ఏ వ్యక్తినైనా అంటే సో మనకి భారతదేశంలోని ఏ వ్యక్తినైనా కూడా మనం అరెస్ట్ చేయొచ్చు, ఓకేనా. అదొకటి. ఏ వ్యక్తినన్నా అన్నప్పుడు అతను ధనవంతుడు కానీ, పేదవాడు కానీ, చదువుకున్నవాడు కానీ, చదువుకోలేడు కానీ, అధికారం ఉన్నవాడు కానీ, అధికారం లేనివాడు, ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయొచ్చు ఇక్కడ, బాగా గమనించండి. సో మనకి ఏ వ్యక్తిని ఏ సమయంలో అయినా, రెండోది ఏమన్నాడు, అట్ ఎనీ టైం, ఓకేనా, ఏ సమయంలో అయినా, అర్ధరాత్రి కానీ, పగులు కానీ, రాత్రి కానీ, ఎప్పుడైనా సరే అతను అరెస్ట్ చేయొచ్చు వితౌట్ షోయింగ్ ఎనీ రీజన్. నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనే కారణం చెప్పకోకుండా అయినా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చునంట. గమనించండి, అంటే ఏ సమయంలోనైనా ఏ వ్యక్తినైనా ఎలాంటి కారణం చూపించుకోకుండా అయినా అరెస్ట్ చేస్తున్నారంటే ఇంకా మనకు స్వేచ్ఛ ఎక్కడ ఉన్నట్టండి ఇక్కడ. కాబట్టినే ఈ యొక్క చట్టం అనేటువంటిది ఆంగ్ల ప్రభుత్వానికి ఒక అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. తద్వారా అరెస్టు చేసినటువంటి వ్యక్తుల్ని మామూలు కోర్టులో కాకుండా స్పెషల్ కోర్టులో వాళ్ళకి శిక్షించి, ఓకేనా, వాళ్ళకు చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించి వాళ్ళకి శిక్షను అమలు చేసేటువంటి విధంగా ఈ యొక్క చట్టం అనేటువంటిది ఆంగ్ల ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది అని మనం చెప్పుకుంటాం అనమాట. కాబట్టి మహాత్మా గాంధీజీ అందులో బీయింగ్ ఏ లాయర్, బీయింగ్ ఏ బ్యారిస్టర్, అతనికి లీగల్ అడ్వైజర్గా కూడా తను ఎన్నో సంవత్సరాలు పనిచేశాడు. ఈ వెంట టు సౌత్ ఆఫ్రికా సో ఇన్ ఆర్డర్ టు మనకి డూ లీగల్ అడ్వైజర్. సో లీగల్ అడ్వైజర్గా అతనికి ఉండడానికి వెళ్ళాడు అతను. కాబట్టి చట్టం మీద పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి మహాత్మా గాంధీజీ ఈ చట్టాన్ని, ఈ రౌలత్ యాక్ట్ అనేటువంటి దాన్ని చూస్తానంటే ఇమ్మీడియట్లీ మహాత్మా గాంధీజీ కాల్డ్ దిస్ యాక్ట్ యాజ్ ఎ బ్లాక్ యాక్ట్. అయ్యా ఇది నల్ల చట్టము అని అన్నాడు. దీన్ని ఏమన్నానా, నల్ల చట్టం అని అనడం జరిగింది అని మనం చెప్పుకున్నాం. దిస్ వాజ్ కాల్డ్ యాజ్ ఏ బ్లాక్ యాక్ట్ అని అంటాం. సో దిస్ వాజ్ కాల్డ్ యాజ్ ఏ బ్లాక్ యాక్ట్ అని మనకు చెప్పడం జరిగింది. నల్ల చట్టం ఇది. సో తద్వారా ఈ చట్టం ద్వారా భారతీయుల యొక్క స్వేచ్ఛ అనేటువంటిది హరించుకుపోయింది.
భారతీయుల యొక్క స్వేచ్ఛ అనేటువంటిది ఆంగ్లేయులకు తాకట్టు పెట్టినట్లయింది అని మహాత్మా గాంధీజీ దీన్ని మనకి ఏం చేశాడని అంటే దీన్ని వర్ణించడం అనేటువంటిది జరిగింది. సో దట్ మహాత్మా గాంధీజీ డిసైడెడ్ టు కండక్ట్ హార్తాల్స్ on 30th March. So 30th March 1919లో సో హార్తాలు నిర్వహించాలా, నిరసనలు తెలపాలా అనేటువంటిది నిర్ణయించుకున్నాడు. బట్ అయితే ఇది ఏప్రిల్ 6కి మనకి పోస్ట్పోన్ అయింది. బట్ చాలామంది తెలియనటువంటి వ్యక్తులందరూ కూడా మార్చి 30వ తారీఖునే ఈ యొక్క బ్లాక్ యాక్ట్కి సంబంధించి, నల్ల చట్టానికి సంబంధించి, రౌలత్ యాక్ట్కి సంబంధించి హార్తాల్స్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరిగింది అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. ఓకేనా. ఈ విధంగా వీళ్ళు నల్ల చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు అనేకమైనటువంటి నిరసనలు చేస్తున్నారు, హార్తాల్స్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి ఏవి చేయకూడదు. సో ప్రధానంగా ఎందుకంటేనా చేయకూడదని ఎందుకన్నారంటే 1919లో ఎప్పుడైతే ఈ చట్టం అనేటువంటిది జరిగిందో ఇమ్మీడియట్గా మనకి ఏం జరిగిందంటే పంజాబ్లో ఉన్నటువంటి మనకి డాక్టర్ సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు అనేటువంటి వాళ్ళన్న, డాక్టర్ సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు డాక్టర్ సత్యపాల్ పంజాబ్లోని డాక్టర్ సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు ఆధ్వర్యంలో ఈ యొక్క హర్తాల్స్ నిర్వహించడం జరిగింది. హర్తాల్స్ నిరసనలు వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది అనమాట. అయితే వీళ్ళు పేరు మోసినటువంటి అక్కడ డాక్టర్ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లు అనేటువంటి వాళ్ళు పంజాబ్లో నేషనల్ మూమెంట్కి లేదంటే నేషనల్ కాన్షియస్నెస్కి మనకి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు అనమాట. అంటే ఆ యొక్క నేషనలిస్టిక్ స్పిరిట్ని ఇంజెక్ట్ చేసే దాంట్లో వీళ్ళు చాలా ప్రముఖ పాత్ర పోషించడం అనేటువంటి జరిగిందనమాట పంజాబ్లో. సో దట్టు ఇన్ అమృత్సర్లో వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి వీళ్ళు ఉన్నట్టయితే, సో ఈ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లు అనేటువంటి వాళ్ళు బయట ఉన్నట్లయితే వీళ్ళు ప్రజలందరినీ మోటివేట్ చేస్తారు. సో దే విల్ మోటివేట్ ద పీపుల్. So they will inject the nationalistic feelings among the people. So they will develop the consciousness among the people. And they will మనకి ఏం చేస్తారంటే they will mobilize the people against the British government in India. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు మొబిలైజ్ చేస్తారు, వీళ్ళకి నేషనలిస్టిక్ ఫీలింగ్స్ని ఇంజెక్ట్ చేస్తారు, వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ని డెవలప్ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో సో మనకి ఈ యొక్క రౌలత్ యాక్ట్ ప్రకారమే ఏదైతే మనకు 1919లో రౌలత్ యాక్ట్ జరిగిందో ఆ యొక్క రౌలత్ యాక్ట్ ప్రకారమే మనకి ఏం జరిగింది అంటే వీళ్ళిద్దరినీ కూడా డాక్టర్ సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు అరెస్టెడ్ అండ్ ఇంప్రిజన్డ్ ఇన్ జైల్ అని మనం చెప్పుకుంటాం. వీళ్ళిద్దరిని ఏం చేశారు, అరెస్ట్ చేసి వీళ్ళని ఏం చేసేసారు అంటే అరెస్ట్ చేసేసి వాళ్ళని జైలుకు పంపడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం అన్నాం. ఓకేనా. సో మరి ఈ జైలుకు పోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఏం కథ అనేటువంటిది మనము వి విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ టాపిక్ వై బికాస్ ఇది మళ్ళీ మనకి ఏంటి మీ క్లాస్ ఏమో ఉంటుంది కాబట్టి నేను ఈ టాపిక్ ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేశానంటే దానికి అట్లీస్ట్ 15 minutes కావాల్సింది వస్తుంది. కాబట్టి సో అది కొంచెం నెక్స్ట్ క్లాస్కి పోస్ట్పోన్ చేసుకుందాం నాన్న. ఓకేనా. So if you have any doubts regarding to this topic, you just put it in the comment section, Nana. I will clarify my level best. Thank you very much. Stay home, stay safe, Nana.